సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం. చాలామంది దీని విషయంలో గాయపడి గుండెకోతకు గురై స్పందిస్తూ ఉన్నారు. అంటే మిగిలిన ఏ వర్ణాల వారైనా తమకిష్టం వచ్చినటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు, తమకిష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళొచ్చు, కానీ దళితుడికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. దళితుడికి ఆ స్వేచ్ఛ లేదు. అంటే దళితుడంటే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటుందని నేను అసలు భావించలేదు. మరి ఎవ్వరికీ లేని ఈ ఈ చట్టాన్ని లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ వేరే మతంలోకి మారితే వాని స్థానం అంతే ఉంటుంది. బీసీ ఉన్నాడు, బీసీ వేరే మతంలో మారితే వాడు బీసీగానే ఉంటాడు. ఓసీ వేరే మతంలో మారితే వాడు ఓసీగానే ఉంటాడు. ఒక ఎస్సీ మాత్రం వేరే మతంలోకి మారితే ఎందుకని అతని హక్కులు పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు పోవాలి? అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా? అరే ఎంత దారుణం ఇది. ఏమండి, ఒక మాట, మతం అంటే అభిప్రాయం. అయినా నాకు అర్థం కాదు, భారతదేశంలో హిందూ మతాన్ని, సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని అధికారిక మతాలుగా రాజ్యాంగం ప్రకటించిందా? ఈ 3 మతాలే అధికారికమైన మతాలు. హిందూ మతం అధికారిక మతం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మాట చెబుతానండి. జాతీయ జెండా మువ్వన్నెల జెండా, జాతీయ గీతం జనగణమన, జాతీయ జంతువు పెద్ద పులి. ఏమండి, అలాగే మరి జాతీయ మతంగా హిందూ మతాన్ని చేశారా? సిక్కు మతాన్ని చేశారా? బౌద్ధ మతాన్ని చేశారా? ఏ మతాన్ని చేశారు? ఏ మతం జాతీయ మతం అని రాజ్యాంగంలో రాసి ఉంది? ఏ ఆర్టికల్లో ఉందో దయచేసి చెప్పాలి. ఫలానా మతాలు అధికారిక మతాలు, ఇక్కడ ఈ మతాలే ఉండాలి, ఈ మతాల్లోనే ఉండాలి, ఇంకా వేరే మతంలోకి వెళ్ళకూడదు, వెళితే వాడు తన హక్కును కోల్పోతాడు అని ఏ ఆర్టికల్లో చెప్పారు? మరి ఎప్పుడు దీన్ని చట్టం చేశారు? ఏ విధంగా చేశారు? నాకైతే అర్థం కావట్లా.